యూదా పత్రిక ఆన్లైన్ బైబిల్ స్టడీలో మరొకసారి మనం అందరము మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున కూడుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి వారము యూదా రాసిన పత్రిక ది ఎపిసోడ్ ఆఫ్ జూడ్ నుండి మనము కొన్ని ఆత్మీయ సంగతులను, మరి ముఖ్యంగా ఈ చివరి దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనందరికీ హెచ్చరిక రూపంలో దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వాటిని మనము నేర్చుకుని ఆ ప్రకారం నడుచుకుంటున్నామని ఆశిస్తున్నాను. ఈరోజు లెసన్ నంబర్ 8వ పాఠంలోనికి మనం వెళ్దాం. ప్రార్థనతో మనము ఈరోజు బైబిల్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడవు పరిపూర్ణుడైన మా దేవా, మరొకసారి మీ యొక్క ఆత్మీయులందరినీ బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందు ప్రేమించబడి క్రీస్తునందు భద్రము చేయబడినటువంటి ప్రతి నీ బిడ్డ కొరకు నీకు స్తోత్రం. మరి ఈరోజు యూదా రాసిన పత్రికలో మేము ధ్యానించబోయేటువంటి వచనాల్లో నుండి మీరు మాకు దాచి ఉంచినటువంటి సత్యములను నేర్పించండి, మమ్మల్ని శుద్ధి చేయండి, బలపరచండి. అండ్ మేమందరము కూడా మీ చిత్త ప్రకారం మీకు లోబడి మిమ్మల్ని ఘనపరచున్నట్లు జీవించుటకు కృపా సహాయము దయచేయమని యేసు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 17 నుండి 19వ వచనం వరకు నేను చదువుతున్నాను, మీరు గమనించండి. జూడ్ చాప్టర్ 1 వర్సెస్ 17 through 19. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. పోయిన వారము మనము యూదా రాసినటువంటి పత్రిక బైబిల్ స్టడీలో హానోకు ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనాన్ని గురించి ఆయన మనకు తెలియజేశాడు. హానోకు ఈ అపాస్టేట్స్ అంటే మత భ్రష్టులు, విశ్వాస భ్రష్టులు, ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకుల గురించి ఏదైతే పూర్వకాలమందు సూచించాడో, ప్రవచించాడో దాని గురించి మనం తెలుసుకున్నాం. అండ్ ఈరోజు లెసన్లో అపోస్తల ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తల ద్వారా ఇవ్వబడినటువంటి హెచ్చరికను గురించి యూదా మనకు తెలియచేస్తున్నాడు. సో ఈ అంశం ఏంటంటే, ఈరోజు టైటిల్ ఏంటంటే ది అపాసల్స్ అడ్మానిషన్. ది అపాసల్స్ అడ్మానిషన్, అపోస్తల యొక్క హెచ్చరిక. కొంతమందికి పాత నిబంధన అంతే పెద్ద పట్టింపు ఉండదు. పాత నిబంధనలో చెప్పబడింది, పాత నిబంధనలో రాయబడింది, లేకపోతే పాత నిబంధన భక్తులకు జరిగింది, పాత నిబంధన భక్తుల ద్వారా బోధింపబడింది అంటే వారికి న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీలో, నూతన నిబంధన క్రైస్తవ్యంలో మేమున్నాం, నూతన నిబంధనకు మేము సంబంధించిన వారం, న్యూ కవనెంట్కి మేము సంబంధించిన వారం కనుక ఓల్డ్ కవనెంట్, ఓల్డ్ పీపుల్తో మాకెందుకు అన్నటువంటి ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది. అది చాలాసార్లు మనకు ఉపయోగకరంగా ఉండదు. మనకు మేలు చేసేందుకు బదులు మనకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ. సో ఇక్కడ ఒకవేళ అట్లాంటి ఫీలింగ్ మీలో ఎవరికైనా ఉంటే, నూతన నిబంధనకు సంబంధించి ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి అపోస్తల ద్వారా చెప్పబడినటువంటి విషయములను గురించి ఇప్పుడు ఈ 17 నుండి 19 వరకు యూదా మనకు తెలియచేస్తున్నాడు. సో దేవుడు తన వాక్యమును తన ప్రజలకు ఇచ్చినప్పుడు దాన్ని పరిపూర్ణంగా ఇచ్చాడు. వారికి అన్ని రకాలుగా కూడా ప్రయోజనకరంగా ఉండినట్లు ఇచ్చాడు. సో ఆయన వాక్యంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం మనస్కరించడం అండ్ దానికి మనల్ని అప్పగించుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఇక్కడ 17 నుండి 23 వరకు, మిగతా 20 నుండి 23 వరకు దేవుడి చిత్తమైతే నెక్స్ట్ లెసన్లో మనం ధ్యానిస్తాము. ఈ ప్యాసేజ్ లేకపోతే ఈ పారాగ్రాఫ్లో, మీ తెలుగు బైబిల్లో మీరు చూసినా కూడా 17 నుండి 23 వరకు ఒక పారాగ్రాఫ్, ఒక పాఠ్యభాగం మీకు కనపడుతుంది. ఇక్కడ యూదా 2 రకముల లేక 2 వర్గముల ప్రజలను గురించి మాట్లాడతాడు. ఒకవైపున మనకు కనబడేటువంటి వారు ఫెయిత్లెస్ డీవియంట్స్, విశ్వాసము లేని దారి తప్పిపోయినటువంటి వారు. ఇంకొక వైపున మనకు కనబడేటువంటి వారు ఫెయిత్ఫుల్ డిసైపుల్స్, విశ్వాసము కలిగినటువంటి యేసును ఆయన దారిలో వెంబడించే శిష్యులు. సో 2 గుంపులను చూపిస్తాడు. శరీరానుసారులను చూపిస్తాడు, ఆత్మానుసారులను చూపిస్తాడు, పర సంబంధులను చూపిస్తాడు, భూ సంబంధులను చూపిస్తాడు. అండ్ ఇది బైబిల్ ప్రకారము 2 ప్రజలు ఉన్నారు ప్రపంచంలో, 2 రకాల జనాలు.
వీరు ఐదర్ దేవుడితో అయినా ఉంటారు, లేకపోతే దేవుడికి వ్యతిరేకంగానైనా ఉంటారు. సంఘ చరిత్ర అంతట్లో కూడా మనకు కనబడేటువంటి వారు ఇలాంటి వారే. సో యూదా ఒక ఆత్మపూర్ణుడైన వాక్యానుసారమైనటువంటి నిజమైన యేసుక్రీస్తు యొక్క దాసుడిగా ఆయనలో 2 కోణములను మనకు చూపిస్తాడు. ఆయనలో ఉన్నటువంటి 2 యాంగిల్స్ని మనకు చూపిస్తాడు. ఒకవైపున ఆయన టఫ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుడి కొరకు ఖచ్చితమైన కఠినమైనటువంటి సేవకుడు, అబద్ధ బోధకులను అబద్ధ బోధలను విస్మరించడు, వాటి గురించి వీపు చూపి ఊరుకునేటువంటి వానిగా ఉండడు, వాటిని ఖండిస్తాడు, వాటిని ఎక్స్పోజ్ చేస్తాడు. ఇంకొక వైపున టెండర్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా, అంటే కనికరము కలిగినటువంటి మృదువైనటువంటి దేవుని సేవకుడిగా ఉంటాడు. దేవుని చేత ప్రేమించబడినటువంటి వారు, దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా ఉన్నటువంటి వారికి ప్రేమతో వారికి ఉపయోగకరమైనటువంటి ఆత్మీయ సంగతులను నేర్పిస్తాడు. సో ఒక సేవకుడిగా ఉండాలి అంటే మనలో ఈ 2 కోణాలు ఉండాలి. మనము ఎవరి మీద ఏ విషయాల మీద టఫ్గా ఉండాలో వారి మీద టఫ్గా ఉండాలి. ఎవరి మీద ఏ విషయాల మీద టెండర్గా ఉండాలో వారి మీద టెండర్గా ఉండాలి. అండ్ ఇది దేవుడి యొక్క కాఠిన్యత అండ్ ఆయన యొక్క కారుణ్య, ఈ 2 కూడా రోమా 2లో రాయబడినట్లు 2 మనకు కనబడతాయి. యేసు ప్రభులో కూడా ఆయన పాపులు సుంకర్ల మీద ఎంతో మృదువైనటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. కానీ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అండ్ వేషధారులైనటువంటి పెద్దలతో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. సో ఆయన మార్గమే మన మార్గముగా మనం పెట్టుకున్నప్పుడు నిజమైనటువంటి సేవకులు ప్రభువును పోలే ముందుకు నడుస్తారు. 2 పాయింట్స్ మనకి ఈరోజు ఈ యొక్క మెసేజ్లో కనబడతాయి ప్రధానంగా. ఒకటి, రిమెంబర్ ద వర్డ్ అంటే వాక్యమును జ్ఞాపకము చేసుకొనుము. 17-18 వచనాలు మీరు చూడండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. నేను గతంలో చెప్పినట్టుగానే నేను నా ఇంగ్లీష్ బైబిల్ ఆర్డర్ ప్రకారము ఈ యొక్క మెసేజ్ని ఇస్తాను. తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ తర్జుమాను బట్టి ఏమవుతుందంటే కిందిది పైకి, పైది కిందికి వస్తుంది. సో నేను ఇంగ్లీష్ బైబిల్ ఆర్డర్ ప్రకారమే మన మెసేజ్లో ముందుకు తీసుకెళ్తాను. సో మీరు కూడా ఆ ప్రకారమే ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. 17-18 వచనాల్లో మనం గమనించేది ఏంటి? మొట్టమొదట మరొకసారి ఎవరికైతే ఈ పత్రికను రాశాడో, ఏ ప్రియులకైతే ఈ పత్రికను రాశాడో, ఏ పరిశుద్ధులకైతే ఈ పత్రికను రాశాడో, ఏ దేవుని ప్రజలకైతే ఈ పత్రికను రాశాడో వారిని ఆయన ఏ రకంగా సంబోధిస్తున్నాడో చూడండి. మరొకసారి ఆయన 17వ వచనంలో ప్రియులారా అని వారిని సంబోధిస్తాడు. గతంలో మనము చూసాము 3వ వచనంలో ప్రియులారా అని వారిని సంబోధించాడు. ఇక్కడ మరలా ప్రియులారా అని వారిని సంబోధిస్తాడు. బిలవెడ్, ప్రియులారా అనేది యూదాకి ప్రియమైనటువంటి పదం. ఇప్పుడు ఒకవైపున అబద్ధీకులను గురించి ఇంత ఘాటుగా బోధ చేసేటువంటి వ్యక్తి, వారి యొక్క వివరములు ఇంతగా రాసినటువంటి వ్యక్తి, మరి ఇప్పుడు దేవుడి పిల్లల దగ్గరికి, దేవుడి ప్రజల దగ్గరికి వచ్చేసరికి చూడండి ఎంత సాఫ్ట్గా ఒక తల్లి తన బిడ్డను గారవించినప్పుడు ప్రియమైనదిగా ఎట్లా చూసి పిలుచుకుంటుందో ఆ రకంగా వీరిని పిలుస్తున్నాడు. అండ్ న్యూ టెస్టిమెంట్లో, నూతన నిబంధనలో దేవుని యందు ఉన్నటువంటి వారు, అంటే క్రీస్తు యేసు ద్వారా దేవుని సంబంధులుగా సమాధానపరచబడిన వారు, ఆ స్థితిలోనికి తీసుకురాబడినటువంటి వారు, వీరందరూ కూడా దేవుడికి ప్రియులు. దేవుని యందు ఉన్నారు కనుక దేవుని యందు ఉన్నటువంటి ఇతరులకు కూడా ప్రియులు. ఈరోజు నీవు ఒక క్రైస్తవ విశ్వాసిగా, దేవుని వెంబడించేటువంటి శిష్యునిగా, శిష్యురాలిగా ఉంటే నీ సొంత సంఘంలో దేవుడి యొక్క మంద ఏదైతే ప్రజలుగా ఏర్పరచబడినటువంటి సంఘం ఉందో దాంట్లో నీకు అందరూ ప్రియులుగానే ఉండాలి. దాంట్లో ఎవరు నీకు శత్రువులుగా ఉండకూడదు. అఫ్కోర్స్ సంఘంలో క్రమశిక్షణ కింద ఉన్నప్పుడు వారితో ఎలా వ్యవహరించాలని దేవుడు చెప్పాడో ఆ ప్రకారమే వ్యవహరిస్తాం. అదర్వైజ్ వ్యక్తిగతంగా దేవుడితో, వాక్యముతో వారికి వివాదం ఉంది కనుక ఆ పరిస్థితి, వ్యక్తిగతంగా మనకు ఎవరు శత్రువులుగా ఉండకూడదు. సేవకులకైనా సంఘస్థులకైనా దేవుని అందున్నటువంటి వారు, వాక్యానుసారంగా నడుచుకోవడానికి ఇష్టమును కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ప్రియమైన వారే. సో భ్రష్టులు వేరు, భక్తులు వేరు, సాతాను బిడ్డలు వేరు, దేవుని బిడ్డలు వేరు. అండ్ వీరు ప్రియమైనటువంటి వారిగా ఎంచబడ్డారు. తర్వాత మీరు అక్కడ యూదా రాసినటువంటి విషయాన్ని గమనించినట్లయితే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి అని ఆయన చెప్తున్నాడు. సో వీరికి, ఈ ప్రియమైనటువంటి వారికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అండ్ ఏం జ్ఞాపకం చేసుకోవాలో దాని గురించి కూడా ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క అపోస్తలు పూర్వము అందు, అంటే ఒకప్పుడు వారి సమయంలో వారు ఏదైతే జ్ఞాపకం చేశారో, ఏవైతే విషయములను సూచించారో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మ్యూనిక్, జర్మనీలో ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కాన్సన్ట్రేషన్ క్యాంప్, అది డకావ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్. అది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మ్యూజియంగా మార్చారు. ఆ మ్యూజియంలోనికి మీరు వెళ్తే అక్కడ 2వ ప్రపంచ యుద్ధంలో అత్యంత కిరాతకంగా ఈ నాట్జీలు యూదుల మీద చేసినటువంటి ఘోర అపరాధాలన్నింటినీ కూడా మనం చూడొచ్చు. కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తారు. సో దాన్ని చూసినప్పుడు మనం బయటికి వచ్చే టైంలో ఆ డోర్ పక్కనే ఒక సైన్ బోర్డు ఉంటుంది. అక్కడ ఏమని రాయబడింది? ఇంగ్లీష్లో రాయబడింది, దోస్ హూ డు నాట్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్స్ మిస్టేక్స్. ఎవరైతే చరిత్ర నుండి నేర్చుకోరో వారు అవే తప్పులను మరలా చేయునట్లు ఖండించబడ్డారు, లేకపోతే అవే తప్పులను మరలా చేయునట్లు నడిపించబడతారు. సో ఇక్కడ చరిత్ర ద్వారా దేవుడి వాక్యం మనకు నేర్పించినప్పుడు అది పాత నిబంధన ప్రవక్తలు కావచ్చు, లేకపోతే నూతన నిబంధన అపోస్తలు కావచ్చు, వారి ద్వారా దేవుడు మనకు చూపించినటువంటి, నేర్పించినటువంటి విషయములను ఎట్టి పరిస్థితుల్లో మనం విస్మరించకూడదు. వాటిని ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటే మనకు క్షేమం, మనము సురక్షితంగా ఉంటాం. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవడం గురించే, రిమెంబరెన్స్ గురించే ఒకవేళ మనం ఆలోచిస్తే, మనకు తెలిసినటువంటి వాటినే మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనకున్నటువంటి గతకాలపు స్మారకాలను, మెమరీస్నే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ ఒక వ్యక్తి మనకు ఎప్పుడో పరిచయం, ఆయన పేరు మనకు మరలా ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది, ఆయన తెలుసు కనుక మనకు ఆయన జ్ఞాపకానికి వచ్చాడు. కానీ అసలు ఎన్నడూ అది మనకు జరగకుండా, ఎన్నడూ వారిని మనము ఎరగకుండా ఉన్నట్లయితే వారిని జ్ఞాపకము చేసుకోలేం. అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కనుక అది మనకు రియాలిటీలో రిమెంబరెన్స్గా ఉండదు. సో ఇక్కడ వీరు ఒకప్పుడు అపోస్తలుల చేత బోధింపబడినటువంటి సంగతులను గురించి ఎరిగినటువంటి ప్రియులు గనుక వీరికి యూదా భక్తుడు ఏం చెప్తున్నాడు? వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎక్కువ. ఎందుకంటే ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి స్థితిగతుల్లో ఆ సత్యములు, ఆ సంగతులు, దైవికమైనటువంటి అపోస్తల ద్వారా ఇవ్వబడినటువంటి ఆ సూత్రములు మనకు ఉపయోగపడతాయి. మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితిని, మన ఎదుట ఉన్నటువంటి ఈ యొక్క పరిణామాలకు మనము కూడా దారి తప్పి బలైపోకుండా వాటిని సరైనటువంటి రీతిలో హ్యాండిల్ చేయడానికి అవి మనకు ఉపయోగపడతాయని ఆయన చెప్తున్నాడు. చాలాసార్లు క్రైస్తవులు దేవుడి వాక్యమును జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి రీతిలో జ్ఞాపకం చేసుకోరు. బైబిల్ మనకు అందుకనే దేవుడి వాక్యాన్ని కంఠత చేయమంటుంది, దేవుడి వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించమంటుంది, దేవుడి వాక్యాన్ని రెగ్యులర్గా క్రమబద్ధతతో చదువుకోమంటుంది. దాన్ని మనము మన యొక్క గమనంలో పెట్టుకొని మనము జీవించాలి. అలా వాక్యాన్ని మనలో పెట్టుకున్నప్పుడు, స్టడీ చేస్తూ, దాన్ని మెమరైజ్ చేస్తూ, రిమెంబరెన్స్లో ఉంచుకున్నప్పుడు మనము చాలా విషయాల్లో సురక్షితంగా ఉంటాం. ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు, ఎవ్రీ బిలీవర్ అండ్ ఎవ్రీ సెయింట్ మస్ట్ బీ ఎ స్టూడెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ప్రతి ఒక్కరూ దేవుడి లేఖనముల యొక్క విద్యార్థిగా ఉండాలి. బ్రతుకు పుస్తకం ఇది, బుక్ ఆఫ్ లైఫ్ ఇది, బ్రతుకు పాఠములు నేర్పేటువంటి గ్రంథం ఇది. దీనిని నేర్చుకోకుండా ప్రతి దాన్ని నేర్చుకుని మనం బ్రతుకుతాము అని అనుకుంటే అది మనల్ని మనం మభ్య పెట్టుకోవడం, మోసపుచ్చుకోవడం. సో మీకు ప్రపంచంలో ఏది తెలిసినా తెలియకపోయినా మీకు ప్రస్తుత సమృద్ధి జీవానికి, తర్వాత నిత్య జీవానికి ఉపయోగపడే ఏకైక గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం, ప్రయోజనకరమైన గ్రంథం. దీన్ని ఎల్లప్పుడూ విద్యార్థులుగా నేర్చుకునేటువంటి వారిగా ఉండాలి. సో ఆ రకంగా సిస్టమాటిక్ థియాలజీ అంటారు. క్రమబద్ధతతో కూడినటువంటి వేదాంత శాస్త్రాన్ని నేర్చుకున్నప్పుడు మనమందరం కూడా హెర్మన్యూటిక్ అంటే వాక్యమును సరిగ్గా వివరించేటువంటి సూత్రములను నేర్చుకుని సరిగ్గా వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటాం, దాన్ని గ్రహిస్తాం. ఇది మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది, సురక్షితమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచుతుంది. అబద్ధికులు, అబద్ధ బోధకులు, మత విశ్వాస భ్రష్టులు, అపాస్టేట్స్ మనుషులకు ఉన్నటువంటి అజ్ఞానమును క్యాష్ చేసుకుంటారు.
ఎవరికైతే వాక్యము తెలియదో, ఎవరికైతే బైబిల్ బోధ తెలియదో, ఎవరికైతే దేవుడు ఏది ప్రత్యక్షపరిచాడో, లేఖనాల్లో రాయించాడో తెలీదో, వారు ప్రపంచరీత్యా పెద్ద పిహెచ్డీలు సంపాదించిన వారై ఉండొచ్చు, పెద్ద పొజిషన్స్లో గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగులుగా ఉండొచ్చు, వ్యాపారులుగా ఉండొచ్చు, వారికి లోక జ్ఞానం ఉండొచ్చు, కానీ వారికి దైవ జ్ఞానం లేదు కనుక వారు ఈ యొక్క సెల్ఫిష్ ప్రాఫిట్స్ యొక్క గుప్పెట్లో పప్పెట్లుగా మారిపోతారు. అండ్ ఈరోజు అదే వరల్డ్ వైడ్గా లక్షల మంది అబద్ధికుల చేతుల్లో పప్పెట్లు అయిపోయారు. కారణం ఏంటంటే అదొక భయంకరమైన సత్యాన్ని మనకు చెప్తోంది. ఎందుకంటే ఇంతమందికి దేవుడి వాక్యము తెలియదు, ఇంతమంది బైబిల్ని నిర్లక్ష్యం చేశారు, ఇంతమంది బైబిల్ తెరిచి చదవరు, బైబిల్ని కంటత చెయ్యరు, బైబిల్ని ధ్యానించరు, బైబిల్లో దేవుడు ప్రవక్తల ద్వారా అపోస్తల ద్వారా రాయించిన సంగతులను ఎరుగరు. ఇంతమంది దైవ జ్ఞానం లేకుండా దేవుని కొరకు జీవిస్తున్నామన్న మోసంలో ఉన్నారు. బహుశా నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఒకప్పుడు యేసుప్రభు ఈ రకంగా చెప్పాడు. మత్తయి సువార్త 13:25 మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. సో ప్రభు చెప్తున్నాడు చూడండి, మనుష్యులు నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయాడు. ఈ రోజున చర్చెస్ నిండా, సంఘాల నిండా అండ్ సంస్థల నిండా సో కాల్డ్ క్రైస్తవులు, పరిశుద్ధులు, ప్రియులు అని ఎంచబడేటువంటి వారు నిద్రపోతున్నారు, ఆత్మీయ నిద్రలో ఉన్నారు, మరిచి ఉన్నారు, లోకపు మైకంలో ఉన్నారు, వాక్య వివేకము లేకుండా ఉన్నారు. కనుక శత్రువు వచ్చి వారి మధ్యలో గురుగులను, ఈ గోధుమల మధ్యలో గురుగులను నాటేశాడు, ఈ గొర్రెల మధ్యలో మేకలను పెట్టేశాడు. ఈ పరిస్థితిని యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు. దాన్ని మనము విస్మరిస్తే దాని వలన వచ్చేటువంటి నష్టాన్ని, కష్టాన్ని మనమే భరించాల్సి వస్తుంది. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోమన్నది ఏంటి అంటే, యేసుప్రభు యొక్క అపోస్తలుల ద్వారా పూర్వమందు మనకు చెప్పబడినటువంటి మాటలు చాలా చక్కగా ఉంటాయి. అక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలు పూర్వమందు మీతో చెప్పిన మాటలను ఎవరితో చెప్పారు? మనతో చెప్పారు. దేవుడి యొక్క వాక్యం అంతా ఎవరికి రాయబడింది? మనకు రాయబడింది. మనకు రాయబడినటువంటి దేవుడి వాక్యాన్ని మనం పట్టించుకోకపోతే, మనం దాన్ని పఠించకపోతే, మనం పాటించకపోతే, ఇక మనకు దేవుడు రేపు తీర్పులో ఎంత పెద్ద లెక్కను అడుగుతాడు ఆలోచించండి. సో వీరు రాసినటువంటి సంగతులు, వీరు రాసినటువంటి విషయాలు ఏంటి అనేవి క్లుప్తంగా మనము చూసుకుంటూ ముందుకెళ్ళక మునుపు ఒక మాట వీరి గురించి కూడా నేను మీతో పంచుకుంటాను. అపోస్తలుల గురించి చెప్పాడు. యేసు ప్రభు యొక్క అపోస్తలుల గురించి ఆయన మాట్లాడాడు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 3:1 ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యం ఉంచుడి అని రాయబడింది. మొట్టమొదట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అపోస్తలుడిగా బైబిల్లో మనకు పరిచయం చేయబడ్డాడు. ఆయన మీద మనము దృష్టిని సారించి లక్ష్యం ఉంచాలి. మనస్ఫూర్తిగా ఆయన మీదే మన యొక్క జీవితాన్ని లగ్నము చేయాలి. అపాసలాస్ అంటే అర్థం ఏంటంటే పంపబడిన వాడు. ఒక ఆయన ఇంకొక ఆయనను ఇంకొకరి దగ్గరికి పంపుట. సో దేవుడు యేసుక్రీస్తును లోకంలో ఉన్నటువంటి వారి దగ్గరికి తన ప్రతినిధిగా, తన పరిచారకుడిగా పంపాడు. అండ్ ఈయన యొక్క అధికారముతో ఈయనను పంపాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అదే ప్రకారము తాను భూమి ఆకాశముల మీద కలిగినటువంటి సర్వాధికారమును బట్టి తన అపోస్తలను, తన శిష్యులను పంపాడు. సో వారి ద్వారా వచ్చినటువంటి వర్తమానములను మీరు జాగ్రత్తగా ఎంచమన్నాడు. ఈ అపోస్తలు ఎలాంటి వారు అనేది కూడా ఒక్క వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ 2:20 క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలను, ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. సో వీరు చాలా చాలా ముఖ్యమైనటువంటి వారు. వీరు సంఘానికి పునాది వంటి వారు. యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి మరి వీరి యొక్క సేవలో దేవుడు మన కొరకు ఉపయుక్తమైనటువంటి పాత్రలుగా ఇవ్వబడినటువంటి వారు. అండ్ వీరు యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్షులుగా ఉన్నారు. ఓల్డ్ టెస్టమెంట్లో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 రాజులు 14 మరి అక్కడ యెరోబాము, రాజు అయినటువంటి యెరోబాము కుమారుడు రోగిగా ఉన్నప్పుడు యెరోబాము తన భార్యను పిలిచి మాయావేషం వేసుకొని, మారు వేషం వేసుకొని ఆ టైంలో ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి అహియా దగ్గరికి వెళ్ళి
సంగతి ఏంటో కనుక్కొని రమ్మని పంపిస్తాడు. సో హీబ్రూ పదము షాలియా అనేటువంటి పదానికి న్యూ టెస్టిమెంట్లో గ్రీక్లో అపాస్లాస్ లేక అపాసల్ అనేటువంటి పదానికి దగ్గర సంబంధం ఉంది. సో ఆ రకంగా వారి దగ్గర ఎలా వాకాబు చేయడానికి ఈమె వచ్చిందో మనము కూడా దేవుడు అపోస్తల ద్వారా మనకిచ్చినటువంటి సంగతులను తెలుసుకోవడం చాలా అవసరం. 2 పేతురు 3వ అధ్యాయము 2 నుండి 4వ వచనం వరకు మనం చదువుదాం. అక్కడ మాటలు జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకున్న వలనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. ఇక్కడ పేతురు కూడా అలాగే ఆ విషయములను జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకము చేసి మీ మనస్సులను రేపుతున్నాను అని అంటాడు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఇక్కడ వేరే వేరే విషయాలు ఉన్నాయి, వాటిలోనికి నేను వెళ్ళట్లేదు. కానీ పేతురు కూడా ఆ రకంగా జ్ఞాపకం చేశాడు. కాకపోతే పేతురు ఒక విషయం గురించి అక్కడ ఉన్నటువంటి తన ప్రియులకు ఆయన రాస్తున్నాడు. యూదా మరి అబద్ధ బోధకులను గురించినటువంటి హెచ్చరికతో మనకి ఇక్కడ ఈ అపోస్తలు చెప్పినటువంటి విషయంలో జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. అపోస్తలు చెప్పినటువంటి విషయాల గురించి కూడా మనం చూడొచ్చు. కాకపోతే 2 భాగములు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో 29-30 వచనాలు మీరు ఒకవేళ చూస్తే యాక్ట్స్ 20, 29, 30 అపోస్తలులైనటువంటి పౌలు ఎఫెస్సి సంఘానికి సంబంధించిన పెద్దలను పిలిచి వారితో ఈ రకంగా చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. సో ఒక అపోస్తలుడు సంఘ పెద్దలకు ఈ హెచ్చరిక చేశాడు. కనుక ఎఫెసు సంఘ పెద్దలు పోయి సంఘానికి చెప్పుంటారు. సంఘంలో వారి కుటుంబీకులకు చెప్పుంటారు. వారు తర్వాత వచ్చినటువంటి విశ్వాసులకు చెప్పుంటారు. సో జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అపాస్లిక్ టీచింగ్ అనేది, ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ ఆన్ అవుతూ వచ్చింది. ఈ జనరేషన్లో, ఈ 21st సెంచురీ జనరేషన్లో మనకున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇది పాస్ ఆన్ అవ్వట్లేదు. చాలామందికి వారికే తెలియదు కనుక ఇతరులకు చెప్పే స్థితిలో వారు లేరు. ఇదొక దురదృష్టకరమైనటువంటి విషయం. యేసు ప్రభు మత్తయి సువార్త 7:15 నుండి 20 వరకు మీరు తర్వాత చదువుకోండి. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి బలముగా హెచ్చరిక చేశాడు. దాన్ని అపోస్తలుడైన పౌలు తీసుకుని హెచ్చరించాడు, పేతురు తీసుకుని హెచ్చరించాడు, యోహాన్ తీసుకుని హెచ్చరించాడు. వీరందరూ కూడా అపోస్తలులే. సో ఈ అపోస్తలు ఆ అబద్ధికుల గురించి ముందుగా హెచ్చరించినట్టుగా మనము కూడా వాటిని జ్ఞాపకం చేసుకొని మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన సహవాసాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు మనము జ్ఞాపకం చేయడం మన బాధ్యత. మనము భద్రంగా ఉంటాం, వారిని భద్రంగా ఉంచిన వారం అవుతాం. తిమోతికి రాసినప్పుడు 1 తిమోతి 4వ అధ్యాయంలో అపోస్తలులైనటువంటి పౌలు ఏ రకంగా రాశాడో వినండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తం దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. సో హెచ్చరిక. సో అపాస్లిక్ అడ్మానిషన్ లేకపోతే అపాస్లిక్ వార్నింగ్ అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు మీరు చదువుకోండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అప్పుడు మనుషులు సంఘంలో ఉండేటువంటి వారు ఎట్లా ఉంటారో ఆయన రాశాడు. 5లో అంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అవాయిడ్ సచ్ పీపుల్. సో అగైన్ అండ్ అగైన్ న్యూ టెస్టిమెంట్లో అపోస్తల ద్వారా దేవుడు కావాల్సినన్ని హెచ్చరికలు చేశాడు. కాకపోతే ఆ యొక్క హెచ్చరికలను మనము గైకొంటున్నామా అనేది మనందరము కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. అపోస్తల కార్యములు 2:42లో ఒక మాట ఉంది. అపోస్తల బోధ యందు ఆది సంఘము రక్షించబడ్డారు, బాప్తిస్మం పొందారు. తర్వాత వెంటనే వారు అపోస్తల బోధకు తమను తాము అప్పగించుకున్నారు. సో ఎంత శ్రేష్టమైనటువంటి విషయమో చూడండి. ఈ రోజున రక్షించబడ్డామంటున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు, కానీ దేవుడి వాక్య బోధకు తమను తాము అప్పగించుకోవట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా,
మీరు రక్షించబడిన తర్వాత మీరు సరైనటువంటి సంఘానికి వెళ్ళాలి. సరైనటువంటి సంఘం ఎలా తెలుస్తుంది? ఈ రోజున బయట ఉన్నటువంటి 90% సంఘాలు అబద్ధపు సంఘాలు. ఎందుకంటే వాక్య విరుద్ధమైన, వాక్య వ్యతిరేకమైన, వాక్యమును విరిచేటువంటి లేక వాక్యమును వక్రీకరించేటువంటి సంఘాలు ఎక్కువ. ప్రపంచంలో 10 లక్షల సంఘాలు ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో చాలా ఉన్నాయి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆలోచన మీకు రావడానికి, మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తున్నాను. 10 లక్షల సంఘాలు ఉన్నాయనుకోండి. ఈ 10 లక్షల సంఘాల్లో ఎన్ని సంఘాలు దేవుడి చేత స్థాపించబడ్డాయి, ఎన్ని సంఘాలు పరిశుద్ధాత్మ ద్వారా స్థిరపరచబడ్డాయి, అంటే ఆ కాపర్లను ఆయన ఎంచుకొని వారికి మందలను అప్పగించాడు, ఎన్ని సంఘాలకు యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, ఎన్ని సంఘాలు వాక్య ఆధారితంగా ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఆత్మీయమైనవిగా ఉన్నాయి. సో మిగతావన్నిటిని చూసుకుంటే సంఘము అనగానే జస్ట్ ఎవరంటే వారు పెట్టేటువంటి పరిస్థితి రోజున ఏ ఒక్కరు కూడా లెక్కను అడగనటువంటి దారుణమైనటువంటి స్థితి. సో ఒక టామ్, డిక్ అండ్ హ్యారీ ఎవరైనా సరే చర్చ్ పెట్టొచ్చు, 1 కాదు 10 పెట్టొచ్చు, ఎక్కడంటే అక్కడ పెట్టొచ్చు, ఏ రకంగా అంటే ఆ రకంగా పెట్టొచ్చు. సో బిబ్లికల్ చర్చ్, స్పిరిచువల్ చర్చ్, క్రిస్టియన్ చర్చ్ అన్న దానికి ఒక గుర్తింపు ఏదైతే దేవుడిచ్చాడో అది తెలియకుండా ఎలా పడితే అలా చర్చ్ అన్న పేరుంటే చాలు, పలానా వ్యక్తి పెట్టిన చర్చ్ అన్న పేరు మోస్తే చాలు వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా ఒక క్రిస్టియన్గా, ఒక రెస్పాన్సిబుల్ క్రిస్టియన్గా, దేవుడి చేత రక్షించబడి ఆయన సొత్తుగా చేయబడినటువంటి క్రిస్టియన్గా సరైన చర్చ కాదని నువ్వు తెలుసుకోవాలి. అది దైవికమైన సంఘమా కాదా తెలుసుకోవాలంటే బైబిల్లోకి వచ్చి దైవిక సంఘం ఎట్లా ఉంటుందనేది గ్రహించు. అన్ని సంఘాలకు పత్రికలు రాయబడ్డాయి. అన్ని సంఘాల్లో దేవుడు మెచ్చే లక్షణాలు, మెచ్చని లక్షణాలు రాశాడు. తెలుసుకో, స్పష్టంగా నీకు ఆయన బోధిస్తున్నాడు. తెలుసుకొని దాని ప్రకారము సరైన సంఘానికి వెళ్ళు. సరైన సేవకులు ఉంటారు. సరైనటువంటి బోధ, అపోస్తల ద్వారా వచ్చినటువంటి దేవుడి బోధ వినపడుతుంది. అప్పుడు నీవు భద్రంగా ఉంటావు. సో ఈ రోజున మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నన్ను నేను అపోస్తల బోధకు లేక ఆ బోధను చేసేటువంటి సంఘానికి అప్పగించుకున్నాను. రెండవది, నేనేం విన్నా కూడా, ఎవరి నోట విన్నా కూడా, వారు ఎంత పెద్దవారైనా కూడా పర్వాలేదు, దేవుడి వాక్యం ముందు ఏ వ్యక్తి ముఖ్యం కాదు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వ్యక్తులు వ్యక్తులే, మనుషులు, నరపుత్రులు, మట్టి పురుగులు. సో వారిని వాక్యము దగ్గరికి అసలు ఆ పోలిక కూడా మీ మైండ్లో మీరు చేయకూడదు. సో ఈ వాక్యం ఏ రకంగా బోధించబడుతుంది? బోధించబడినప్పుడు అపోస్తలు ఆ రకంగా బోధించారా? యేసు వారికి ఆ రకంగా బోధించాడా? అపోస్తలు ఆ రకంగానే సంఘాలకు బోధించారా? అది అపాస్లిక్ ట్రెడిషనా? అది అపోస్తల ద్వారా ఇవ్వబడినటువంటి పారంపర్యమా? సత్యబోధ అపోస్తలు బోధించలేదు, ప్రభు బోధించలేదు, వాక్యంలో రాయబడలేదు అంటే దాన్ని మనం ఇక పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే ఈ రోజున డిసీవర్స్, మోసగాళ్ళు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్, మరి కుడి ఎడమ మధ్య ప్రతి చోట మనుషుల్ని మోసం చేస్తున్నారు. ఈ రకంగా మీరు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అపోస్తల బోధలో మిమ్మల్ని భద్రపరుచుకుంటే మీరు మోసపోరు. అండ్ ఇక్కడ యూదా ఇంకొక మాట రాశాడు, అంత్యకాలమునందు అని అంటాడు. అంత్యకాలమునందు ఆయన వాడినటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ద లాస్ట్ టైమ్స్ అని రాయబడింది. ఈ ప్రవచనము ఎప్పుడు నెరవేరుతుందంటే అంత్యకాలము నందు. ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ టైమ్స్ అనే దాని గురించి నేను చెప్పక మునుపు బైబిల్లో న్యూ టెస్టమెంట్లో వాడబడినటువంటి కొన్ని పదాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీరు తర్వాత వాటిని నింపాదిగా ధ్యానించుకోవచ్చు. ఇది బైబిల్ స్టడీ కనుక కొంత లోతుగానే మనం వెళ్ళడం మనకు ఆశీర్వాదకరం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చదివితే అంత్య దినములయందు అని రాయబడి ఉంటుంది. అక్కడ ద లాస్ట్ డేస్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం, అక్కడ ఇంకా వేరే వచనాలు కూడా ఉంటాయి కానీ నేను ఒకే ఒక వచనాన్ని చదువుతున్నాను. అక్కడ యేసు ప్రభు అంత్య దినమున నేను వానిని లేపుదును అని అంటాడు. సో లాస్ట్ టైమ్స్ చూసాం, లాస్ట్ డేస్ చూసాం, లాస్ట్ డేని చూస్తున్నాం. ఇప్పుడు 1 యోహాను 2వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకవేళ మీరు చదివితే అక్కడ యోహాను చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని రాశాడు. సో లాస్ట్ అవర్ని మనం ఇక్కడ చూసాం. అలాగే 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదివితే కడవరి కాలమందు అని అపోస్తులైనటువంటి పేతురు రాశాడు. సో ద లాటర్ టైమ్స్ అని ఆయన రాస్తున్నాడు. లేకపోతే లాస్ట్ టైం, ఆయన లాస్ట్ టైం అని రాస్తున్నాడు.
మొదటి తిమోతి 4:1 నేను ఆల్రెడీ చదివాను. కడవరి కాలములు యందు ద లాటర్ టైమ్స్ అని అక్కడ ఉంటుంది. అండ్ మొదటి పేతురు 1:20లోనే మరొకసారి అపోస్తులైనటువంటి పేతురు రాసినప్పుడు కడవరి కాలముల యందు అని రాస్తాడు. తెలుగులో 21తో కూడా కలిసి ఉంది. సో లాస్ట్ టైమ్స్. సో ఇక్కడ యూదా కూడా ఏమని రాస్తున్నాడంటే అంత్యకాలమందు, లాస్ట్ టైమ్స్, కడవరి కాలములలో అని మీరు తీసుకోవచ్చు. నవి యొక్క అంత్యకాలము ఎప్పుడు, అంత్య సమయం ఎప్పుడు, లేక కడవరి కాలం ఎప్పుడు అంటే యేసుప్రభు యొక్క మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు ఈ యొక్క మధ్యకాలం అంతా కూడా, అంటే గత 2000 సంవత్సరాలంతా కూడా లాస్ట్ డేసే. ఆయన వచ్చినప్పటి నుండి ఇక చివరి దినాల ప్రారంభం మొదలైపోయింది. సో ఈ మధ్యకాలం అంతా కూడా, సో ఆది యందు అపోస్తలుల కాలంలో వారికి ఇది ఎదురైంది, తర్వాత ఎదురైంది. అలాగే త్రూ ద జనరేషన్స్, త్రూ ద సెంచురీస్ ఈ యొక్క పీడ సంఘానికి ఎదురవుతూనే వచ్చింది. అండ్ యూదా కాలంలో ఆయన రాసినటువంటి వారికి ఆయన హెచ్చరికగా ఇచ్చాడు. మన కాలంలో మనం ఇప్పుడు బైబిల్ స్టడీ చేస్తున్నాం, దేవుడు మనకు దీన్ని హెచ్చరికగా ఇస్తున్నాడు. సో దీన్ని మనము చాలా జాగ్రత్తగా హెచ్చరికగా తీసుకొని దాని ప్రకారం నడుచుకొనుట దేవుని యొక్క చిత్తం. సో ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపోస్తలు మీతో ముందుగా చెప్పారు. సో ఇక్కడ పరిహాసకులు అనేటువంటి పదాన్ని చూసాం. ఇంగ్లీష్లో కొన్ని బైబిల్స్లో మాకర్స్, కొన్నింటిలో స్కాఫర్స్ అనేటువంటి పదములను వారు వినియోగించారు. సో ఈ చివరి దినాల్లో ఎవరుంటారు? సంఘములో ఒకరిగా, సేవకుల్లో ఒకరిగా, విశ్వాసుల్లో ఒకరిగా చలామణి అవుతూ, దేవుడి ప్రజల్లో ఒకరిగా చలామణి అవుతూ, ఆయనతో, ఆయన యొక్క చిత్తముతో సంబంధము లేకుండా అపవాదితో, అబద్ధముతో ముడిపెట్టుకున్నటువంటి అబద్ధికుల గురించి మాట్లాడాడు. 2 పేతురు 3:3లో అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి అని పేతురు కూడా రాశాడు. సో అపహాసకులు అని మీరు చెప్పచ్చు, లేకపోతే యూదాలాగా పరిహాసకులు అని కూడా మీరు చెప్పచ్చు. సో వీళ్ళు మాకర్స్, స్కాఫర్స్ అన్నమాట. వీళ్ళు ప్రధానంగా హీబ్రూ లేఖనాల ప్రకారం, అంటే పాత నిబంధన ప్రకారం వీరిని ఏ రకంగా మనం చూడొచ్చు అంటే దేవుడికి అండ్ భక్తికి వ్యతిరేకంగా పరిహాసము చేసేటువంటి వారు, గేలి చేసేటువంటి వారు, వేలెత్తి చూపించేటువంటి వారు, తప్పుపట్టేటువంటి వారు లాస్ట్ లెసన్లో మనం చూసాము. సో ఆ లక్షణమును కలిగినటువంటి వారు. సో వీరు నైతికతను అండ్ దేవుడిని, దేవుడి విషయాలను ఎగతాళి చేసేటువంటి వారు, పరిహాసము చేసేటువంటి వారు. నేను 42వ కీర్తన 3వ వచనం అండ్ 10వ వచనం 2 వచనాలు మీకు చదువుతాను. అక్కడ వీరి యొక్క ఒక లక్షణం మనకు కనబడుతుంది. 42వ కీర్తన 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా అని కీర్తనాకారుడు రాశాడు. మరలా 10వ వచనాన్ని కూడా, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినవెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు అని భక్తుడు అంటున్నాడు. సో నీ దేవుడు ఏమాయనని నవ్వుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, పరిహాసం ఆడుతూ, ఒకరితో ఒకరు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులను, భక్తులను ఎగతాళి చేసేటువంటి, రిడిక్యూల్ చేసేటువంటి దుర్మార్గులు అన్నమాట. రెండో విషయం ఏంటి? వీరు అధికారాన్ని ప్రశ్నించేటువంటి వారు. లూకా సువార్త 19వ అధ్యాయంలో వీరు పైన అధికారాన్ని గుర్తించరు, ఎవరి ప్రభుత్వానికి లోబడరు, కనుక వీరు ఎలా పడితే అలా మసులుకోవడమే కాదు, ఎలా పడితే అలా మాట్లాడతారు. యేసుప్రభు చెప్పినటువంటి యొక్క ఉపమానంలో లూకా సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏమని చెప్పాడో వినండి. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. సో ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతనికి రాయబారాన్ని పంపారు. వారు ఆ విషయాన్ని విన్నప్పుడు భయపడి, లోబడి, పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకోకుండా వారు తిరుగుబాటు చేశారు. సో మాకర్స్, స్కాఫర్స్ అనేటువంటి వారు ఈ రకమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. మీ జ్ఞాపకం ఉండొచ్చు, కీర్తన 1వ అధ్యాయం లేకపోతే మొదటి కీర్తనలో మొదటి వచనంలోనే దేవుడు ఒక గొప్ప విషయాన్ని రాయించాడు. అక్కడ ఏమని ఉంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. సో ముగ్గురు గురించి రాయబడింది. ఈ ముగ్గురిలో ద వర్స్ట్ కైండ్, అంటే ఈ ముగ్గురిలో అత్యంత హేయమైన, హీనమైన, ఘోరమైనటువంటి వ్యక్తులు ఎవరు? దుష్టుల, పాపుల, అపహాసకుల. అంటే దేవుడి వాక్యం ప్రకారం దుష్టుల కన్నా,
పాపుల కన్నా అపహాసకులు, దారుణమైన ఘోరమైనటువంటి మనుషులు, స్కాఫర్స్ అండ్ ఈ యొక్క మాకర్స్. సో అలాంటి వారు కూర్చునే చోట నీవు కూర్చోవద్దని దేవుడు తన ప్రజలకు చెప్పాడు. సో వీరి రకంగా చేయడమే తప్పు కాదు, వీరితో మనం ఒకవేళ సహవాసంలో ఉన్నా కూడా దారుణమైనటువంటి పాపం. విచిత్రం ఏంటంటే చాలా చర్చెస్లో ఇలాంటి మాకర్స్తో చాలామంది కలిసి ఉంటారు. అండ్ ఈ రోజున చాలామంది బోధకులు కూడా వారికి ఇష్టం వచ్చినట్టు మరి వ్యర్థ ప్రేలాపనలు ప్రేలినప్పుడు వారి యొక్క మాకరీని చాలామంది సపోర్ట్ చేయడం కూడా ఒక దుర్మార్గకరమైనటువంటి విషయం. సో ఈ మాకర్స్ ప్రతిసారి నాస్తికులు లేకపోతే పూర్తి అవిశ్వాసులే అయి ఉంటారు అనేది ఏమీ లేదు. వీరిలో చాలామంది మేము దేవుడికి భయపడతాం, భక్తులం అని చెప్పుకుంటారు, కానీ వారి యొక్క ఆత్మీయ స్థితి సరిగ్గా లేకపోవడం చేత వారి రకంగా ఉంటారు. ప్రధానంగా వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వారి మీద దేవుడి యొక్క ప్రభుత్వం ఉండకూడదు, వారు పరిశుద్ధత అనేటువంటి శాసనానికి లోబడ్డానికి ఇష్టపడరు, నైతికత అనేటువంటి నడవడిక ప్రమాణాలకు అంటే మారల్ బిహేవియరల్ స్టాండర్డ్కి వారు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. సో ఎవరైనా సరే పరిశుద్ధంగా మనం ఉండాలి, దేవుడు చెప్పినట్టు వాక్యానుసారంగా ఉండాలి, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది లోకానుసారం, ఇది సాతానుసారం, ఇది శరీరానుసారం, ఇది దేవుడు మెచ్చడు అనేటువంటి ఆంక్షలు, ఆజ్ఞలు వారికి విధిస్తే వారు మెచ్చరు. సో సెప్టువజెంట్ పాత నిబంధనను గ్రీక్లో వారు తర్జుమా చేసినప్పుడు దాంట్లో ఒక మాటను వారి రకంగా వినియోగించారు, మాకర్స్ అనేటువంటిది. అంటే ప్రజలకు పట్టినటువంటి తెగులు వంటి వారు ఈ పరిహాసకులు, లేకపోతే ఎగతాళి చేసేటువంటి వారు. వీరు ఫ్రీగా పాపం చేయడానికి ఇష్టపడతారు కనుక వీరికి ఎవరు అడ్డం చెప్పొద్దు. ఎవరైనా ఒకవేళ అడ్డం చెప్తున్నట్టు లేకపోతే ఆటంకాలు కలిగిస్తున్నట్టు అనిపిస్తే ఇక వీరి యొక్క ఆయుధము పరిహాసం లేకపోతే అపహాసం. అండ్ ఇలాంటి వారి గురించి బైబిల్లో ఒక మాట మనకు రాయబడింది, సామెత 9వ అధ్యాయము అండ్ 8వ వచనం. అపహాసకుని గద్దించకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. సో అపహాసకుని గద్దిస్తే వాడు నిన్ను ద్వేషిస్తాడు కనుక దీనికి మనం దూరంగా ఉండాలి. ఒకానొక సమయంలో నేను ఒక సర్కస్లో ఒక వ్యక్తి చేసినటువంటి విషయం గురించి చదివాను. అతడు సర్కస్లో చేసేటువంటి ఒక స్టంట్ ఏంటంటే అందరి ఎదుట, ప్రేక్షకుల ఎదుట ఒక ఆకలితో ఉన్నటువంటి పులిని వారు బయటికి బోన్లో నుండి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత అది నోరు తెరిచినప్పుడు ఈ వ్యక్తి, ఈ ఎవరైతే స్టంట్ మ్యాన్ ఉన్నాడో ఆయన దాని నోట తన యొక్క తలను పూర్తిగా దూరుస్తాడు. కాసేపు అలా ఉండిన తర్వాత ప్రేక్షకులందరూ కూడా సీట్ ఎడ్జ్లకు వచ్చేసి అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నప్పుడు, బీపీ పెరిగి ఉన్నప్పుడు కాసేపు అలా ఉంచి ఉద్రిక్తత పెంచిన తర్వాత బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఆ యొక్క పులిని తీసుకెళ్ళి బోన్లో పెడతారు. బోన్లో పెట్టగానే అది దాని యొక్క ఉక్రోషం అంతటిని చూపిస్తుంది. ఇప్పుడు ఈ రకంగా చేసేటువంటి వ్యక్తి చాలా చాలా దారుణమైనటువంటి ప్రమాదానికి తను తాను అప్పగించుకుంటున్నాడు. ఎవడికి తెలియదు పులి ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తుందో, అండ్ పులి యొక్క స్వభావం ఏంటో అందరికీ తెలుసు. సో పులితో చెలగాటం ఏంటి అనేవారు, అగ్నితో చెలగాటం ఏంటి అనేవారు పెద్దలు. సో అదే ప్రకారం ఈ రోజున వీరు ఏం చేస్తున్నారంటే దేవుడితో చెలగాటం ఆడుతున్నారు, దహించు అగ్నితో చెలగాటం ఆడుతున్నారు, యూదా గోత్రపు సింహముతో చెలగాటం ఆడుతున్నారు. అండ్ నిజానికి తర్వాత కాలంలో నేను చదివినటువంటి విషయం ఏంటంటే ఈ పులి నోట్లో ఆ వ్యక్తి ఈ యొక్క మూర్ఖముగా తలకాయ పెడుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఒక చోట పెన్సిల్వేనియా అనేటువంటి ఒక చోట అలాగే ఆ యొక్క పులి నోట సర్కస్ ఆటలో తలకాయ పెట్టి ప్రతిసారి తీసేసేవాడు, కానీ ఆ రోజు కూడా అట్లాగే పెట్టినప్పుడు ఈసారి అది కొరికేసింది. సో అది కొరికేసినప్పుడు అతని తల గట్టిగా పట్టేసినప్పుడు రెడీగా ఉన్నటువంటి షూటర్స్ పులి దేహాన్ని బుల్లెట్స్తో తూటలు కొట్టేసి దాన్ని చంపారు. కానీ అది చచ్చే లోపు వీడి పీకను కొరికేసింది, వీడు చచ్చాడు. పులి చచ్చింది, వీడు చచ్చాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారు, ఈ రకమైనటువంటి చెలగాటాలు మనకు మంచివి కావు. అండ్ వీరు ఈ రకంగా చెలగాటమాడేటువంటి పరిహాసకులు, అపహాసకులు. అండ్ వీరికి ఉండేటువంటి ఒక లక్షణం గురించి ఇక్కడ పేర్కొన్నాడు మన యూదా భక్తుడు, తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు. సో వీరు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకునేటువంటి వ్యక్తులు అన్నమాట. అందుకనే వీరికి పరిహాసం చేయడం, అపహాస్యం చేయడం, లేకపోతే దేవుడితో చెలగాటమాడడం అనేది పెద్ద విశేషమే కాదు. సో వీరికి ఉన్నటువంటి భక్తిహీనమైనటువంటి కోరికలేంటి గతంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం కనుక దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయను. వీరు శరీరానుసారులు, వీరు ప్రకృతి సంబంధులు, వీరు
పశువుల వలె వివేక శూన్యులు. సో వీరు ప్రతి విధమైనటువంటి సుఖభోగానికి, కామాతురతకు అండ్ ధనాపేక్షకు, అనైతికమైనటువంటి పాపములన్నింటికి తమను తాము అప్పగించుకొని బతికేటువంటి వారు. సో వీరి బోధ, వీరి యొక్క బ్రతుకు ఒకే రకంగా అనైతికమైనది. దురాశ పరులు, దురాశలతో నిండిన వారు ఆ రకంగానే నడుచుకుంటారు. అండ్ వీరి దగ్గరికి వచ్చేటువంటి వారు ఆ రకంగానే తయారవుతారు. ఈ మధ్య ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ గురించి మీరు విన్నారో లేదో కానీ నా పాడ్కాస్ట్లో ఒక దాంట్లో నేను కొంత చెప్పాను. ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ అంటే వర్ధమాన క్రైస్తవ్యం, లేకపోతే అభ్యోదయంలో ఉన్నటువంటి క్రైస్తవ్యం. ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు అనుకోవచ్చు. సో వీళ్ళేంటంటే మనము బైబిల్ క్రైస్తవులము, అపోస్తల బోధను అనుసరించేటువంటి క్రైస్తవులము, పాతకాలపు క్రైస్తవులం అన్నమాట. వీరు అధునాతనమైనటువంటి క్రైస్తవులు. సో మనం నమ్మే విషయాలను వీరు నమ్మరు, మనము బోధించే విషయాలను వీరు బోధించరు, మనల్ని దాటేశారు. సో వారు ఏమంటారంటే అది ఆ కాలానికి పరిమితమైంది, ఇది ఈ సంఘానికి పరిమితమైంది, అది ఆ సాంప్రదాయానికి పరిమితమైంది, ఇది ఈ సంస్కృతికి పరిమితమైంది, ఇప్పుడు మన కాలానికి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన లేవియా కాండంలో పురుష సంయోగం గురించి దేవుడు దాన్ని మరణశిక్షతో ఆయన మరి మాట్లాడినప్పుడు వీరంటారు అదే ఆ టైంలో, ఇప్పుడు కాదు, బైబిల్ ఆ రకంగా బోధించట్లేదు, పురుష సంయోగులను దేవుడు ప్రేమిస్తున్నాడు, నీవు ఒక క్రిస్టియన్గా ఉండొచ్చు, ఒక పురుష సంయోగిగా ఉండొచ్చు, ఒక క్రిస్టియన్గా ఉండొచ్చు, ఒక స్త్రీ సంయోగిగా ఉండొచ్చు, క్రిస్టియన్గా పురుష సంయోగిగా ఉంటూనే పాస్టర్గా ఉండొచ్చు, మనకేం అభ్యంతరం లేదనేటువంటి వారు సో కాల్డ్ ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్. అండ్ ఈ దరిద్రమే ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ. బేసికల్లీ ఇది ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ కాదు, ఇది రిగ్రెసివ్ క్రిస్టియానిటీ. అంటే క్రైస్తవ్యం దగ్గరకు వచ్చి దాన్ని తెలుసుకుని వెనక్కి దిగజారిపోయినటువంటి దరిద్రపు కొట్టు క్రైస్తవ్యం కింద దాన్ని భక్తులు అండ్ వేదాంతవేత్తలు ప్రపంచంలో ఈ రోజున లెక్కగడుతున్నారు. సో అలాంటి వారు మన చుట్టూ సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు అండ్ పాపులారిటీతో ఉన్నారు. కనుక మీరు వారికి లోబడి దాసులైపోతే మీ సంగతిక దేవుడే ఎరుగును, దాని గురించి ఇక బాధ్యత మీరే వహించాలి. ఒకానొక యవనస్తుడు, ఆయన తన పక్కింట్లో అంటే నేబర్, తన పక్కవాడు, పొరుగువాడు రైతు. ఈ యవనస్తుడికి ఎందుకో ఆయన అంటే గిట్టలేదు. ఆయనకు ఒక పెద్ద పొలం ఉండేది. ఏం చేశాడంటే ఆయనకు తెలియకుండా రాత్రిపూట ఆయన మీద కోపాన్ని పెంచుకున్నాడు. పగ తీర్చుకోవాలనుకొని ఆయన పొలంలోనికి వెళ్ళి అక్కడంతా కూడా కలప మొక్కను, వీడ్ అంటారు కదా, దాన్ని నాటేశాడు. ఎవరికి తెలియకుండా చీకట్లో ఆ పని చేసేసాడు. కొంతకాలానికి అది బాగా పెరిగింది, రైతుకి ఇబ్బంది, దాన్ని తొలగించలేక, ఎందుకంటే మంచి పంటతో పాటు ఇది వచ్చేసి దాన్ని తొలగించలేక ఇబ్బంది పడి అలా వారు ఉండిపోవాల్సి వచ్చింది. దాన్ని అలాగే వదిలేశాడు. ఆ తర్వాత క్రమంలో ఈ రైతు యొక్క కుమార్తెను ఈ యవనస్తుడు ఇష్టపడడం, వాళ్ళిద్దరికీ పెద్దలిచ్చి పెళ్లి చేయడం అండ్ రైతు చచ్చిపోతూ ఆ పొలం అంతటినీ ఈ యొక్క కుమారుడికి రాసి, అంటే ఈ యొక్క అల్లుడికి రాసిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, అల్లుడికి వచ్చినటువంటి పొలం నిండా ఏముంది? మంచి విత్తనం కాదు, మంచి విత్తనాన్ని నాశనం చేసినటువంటి కలప మొక్క, వీడ్. సో తర్వాత వాడే అనేక మాసాలు దాన్ని తొలగించాల్సినటువంటి పరిస్థితి. ఏది విత్తుతాడో అదే కోస్తాడని దేవుడు చెప్పాడు. సో వీడి పరిస్థితి అదే. సో వీడికి నష్టాన్ని కలిగిద్దాం అనుకున్నాడు, కానీ వీడే నష్టపోయాడు. అదే ప్రకారం ఈ నష్టాన్ని కలిగించేటువంటి వారు నష్టానికి, నాశనానికి పోతారు. అండ్ వారితో జతగట్టినటువంటి వీరు కూడా, అంటే మీరు కూడా బహుశా అలాంటి స్థితిలో ఉంటే అదే పరిస్థితికి వెళ్ళిపోతారు. రెండో పాయింట్ బ్రీఫ్గా, రికగ్నైజ్ ద వికెడ్. రికగ్నైజ్ ద వికెడ్, దుష్టులను గుర్తించండి. మొదటిది ఏంటిది? రిమెంబర్ ద వర్డ్, అంటే దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడి వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు దుష్టులను, దుష్టత్వాన్ని అండ్ దైవిక విరోధమైనటువంటి విషయములన్నింటినీ చాలా ఈజీగా మనం తెలుసుకుంటాం. సో రికగ్నైజ్ ద వికెడ్, అది 19వ వచనంలో యూదా రాశాడు, అట్టివారు ప్రకృతి సంబంధులను, ఆత్మ లేనివారును అయ్యుండి భేదములు కలుగజేయుచున్నారు. ఇక్కడ కూడా నేను ఇంగ్లీష్ ఆర్డర్లోనే వెళ్ళిపోతాను. 3 విషయాలు ప్రధానంగా వీరి గురించి చెప్పాడు. ఈ అబద్ధికులు, ఈ విశ్వాస భ్రష్టులు, మత భ్రష్టుల గురించి ఆయన చెప్పాడు. కాకపోతే నెక్స్ట్ లెసన్లో నేను ఒక కాంట్రాస్ట్ని మీకు చూపిస్తాను, దేవుడి చిత్తమైతే. అంటే వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో, వారి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క డిస్టింక్షన్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఒక మాట ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ యూదా ఏం చేస్తున్నాడంటే ప్యూరిటీ వర్సెస్ పొల్యూషన్ గురించి ఆయన మనకు నేర్పిస్తున్నాడు. పవిత్రమైనటువంటి వారు, కలుషితమైనటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు, భక్తి లేనటువంటి వారు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి వారు, పరిశుద్ధాత్మ లేనటువంటి వారు, పరిపూర్ణంగా ఐక్యతతో ఉండేటువంటి దేవుడి ప్రజలు,
ఐక్యతను విడగొట్టి చెడగొట్టి పాడైపోయేటువంటి సైతాను ప్రజలు. సో ఈ 2 గ్రూప్స్ని ఆయన ఇప్పుడు ఇక్కడ మనకి చూపిస్తాడు. కనుక ఈ 19లో ఈ యొక్క పొల్యూటెడ్ అండ్ డివైడెడ్ పీపుల్ అంటే ఈ యొక్క అబద్ధికులు, ఈ పరిహాసకులు అండ్ పాపము చేత ప్రేరేపించబడి నడిపించబడేవారు, వారి గురించి 3 లక్షణాలు చెప్పాడు. మొదటి లక్షణం ఏంటో గమనించండి. మొదటి లక్షణం ఏంటంటే అట్టివారు ప్రకృతి సంబంధులను అని చెప్పాడు. ప్రకృతి సంబంధులు అంటే సెన్స్యువలిస్ట్స్ అని చెప్పొచ్చు. సెన్స్యువలిస్ట్స్ గ్రీకులో వాడబడినటువంటి పదం ఏంటంటే సుకికోయి. సుకికోయి అంటే సోలిష్ లేకపోతే న్యాచురల్ ఆర్ వరల్డ్లీ. సో వీరు ఎలాంటి వారు? వీరిలో ఉండేటువంటి కొన్ని లక్షణాల గురించి గతంలో ఆయన రాసినప్పుడు మనము చూసాము. అవేంటంటే 10వ వచనంలో వివేక శూన్యులకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు అని వారి గురించి చెప్పాడు. పశువులలాగా అంటే యానిమల్ ఇన్స్టింక్ట్ అంటారు కదా, పశువుకి ఒక ప్రణాళిక ఉండదు, పశువుకి ఒక సంకల్పం ఉండదు. పశువు తన దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్స్టింక్ట్ని బట్టి అంటే ఆ దేహము ద్వారా దానికి లభించేటువంటి ఉద్రిక్తతను బట్టి ఉద్రేకాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది. సో వీళ్ళు కూడా అట్లాగే ప్రవర్తించేవారు. 8వ వచనంలో వీరి గురించి ఇంకొక మాట చెప్పాడు, శరీరమును అపవిత్రపరుచుకొనొచ్చు. సో వీరు ప్రకృతి సంబంధులు, వీరు శరీరానుసారులు, వీరంతసేపు శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ బ్రతికేటువంటి వారు. 16, 18లో మనం ఆల్రెడీ చూసాం. దురాశల చొప్పున నడుచుకునేవారు, దుష్కార్యములను చేసేవారు, దురాశలను కలిగినటువంటి వారు. సో వీరు అన్క్లీన్ అన్నమాట, పొల్యూటెడ్. ఈ ప్రకృతి సంబంధుల గురించి కూడా 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయము 14వ వచనం. వాటిని మీరు తర్వాత ధ్యానించుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ వాటిని చదువుతాను. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. జాగ్రత్తగా వినండి. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి చాలామంది ప్రోగ్రెసివ్ క్రిస్టియన్స్ ప్రకృతి సంబంధులు కనుక దేవుడి ఆత్మ విషయములను అంగీకరించరు. అవి వారికి వెర్రితనంగా ఉంటాయి. ఆత్మానుభవం చేతనే అవి వివేచింపబడాలి కనుక వీరు వాటిని గ్రహించరు. ఇది ఒక విషయం. తర్వాత ఇదే 1 కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పౌలు ఆత్మ సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటి గురించి వ్యత్యాసమును చూపిస్తూ మాట్లాడినప్పుడు 1 కొరింథీ 15 44 నుండి 46 వరకు నేను చదువుతున్నాను. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధం అయినది. సో మొదట కలిగింది ప్రకృతి సంబంధమైంది, తరువాత ఆత్మ సంబంధమైంది. సో వీరు మొదటి ఆదామును పోలినటువంటి వారు, రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తును పోలినటువంటి వారు కారు. ఇంకొక మాట, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదై ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. సో ఈ ప్రకృతి సంబంధులు, ఈ అబద్ధ బోధకులు, ఈ విశ్వాస భ్రష్టులు, ఈ మోసగాళ్ళు పైనుండి దైవ జ్ఞానముతో నింపబడిన వారు కారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు కారు, దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తులాగా ఆత్మ సంబంధులు కారు. వీరు దయ్యముల సంబంధులు, దయ్యముల జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో నింపబడ్డవారు, ఆత్మానుసారంగా నడుచుకోరు, ఆత్మ సంగతులను వివేచింపరు. ఇంత క్లారిటీతో బైబిల్లో దేవుడు ఎప్పుడో మనకు హెచ్చరికలు రాసినా మనం తెలుసుకోకపోవడము అది మన యొక్క నేరము, ఘోరము. దాన్ని దేవుడు ఊరికే విడిచిపెట్టడు. సో మొదటి లక్షణం యూదా వీరి గురించి చూపించినప్పుడు సెన్షువలిస్ట్స్ అని చూపించాడు. రెండవ లక్షణాన్ని మనం చూద్దాం. వీరిలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటి? 19లో భేదములు కలుగజేయుచున్నారు. భేదములు కలుగజేయుచున్నారు. సో వీరిని సెపరేటిస్టులు అనొచ్చు. సెపరేటిస్టులు, కాజ్ డివిజన్స్. వీరు ఆ యొక్క విభజనను కలిగించేటువంటి వారు, విడగొట్టేటువంటి వారు, ఐక్యతను పాడు చేసేటువంటి వారు. మొదట వీరు
ఆ విశ్వాసము నుండి ఏదైతే యూదా 3వ వచనంలో మనకు రాశాడో, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నుండి వీరిని వేరు చేసుకున్నారంటే సౌండ్ డాక్ట్రిన్ నుండి, గాడ్స్ వర్డ్ నుండి వేరు చేసుకున్నటువంటి వారు వీరి స్వంత ఊహాగానాలకు, వీరి వెర్రి పాపములతో కూడుకున్నటువంటి విషయములకు తమను అప్పగించుకున్నారు. సో వీరు మంచి నుండి వేరైపోయారు, దేవుడి నుండి వేరైపోయారు, మోసానికి అప్పగించుకున్నారు, మాలిన్యానికి అప్పగించుకున్నారు, మరణానికి అప్పగించుకున్నారు. అంత మాత్రమే కాదు, వీరు వేరే అవడమే కాదు, వీరు సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘములో కూడా ఈ యొక్క వేర్పాటు వాదాన్ని చేస్తారు. ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ ప్రాఫిట్స్, అపాస్టేట్స్, మతభ్రష్టులు, విశ్వాసభ్రష్టులు ఎప్పుడు కూడా, అబద్ధికులు ఎప్పుడు కూడా విభజించి పాలించేందుకు ప్రయత్నం చేస్తారు. కొందరిని వారి వైపు తిప్పుకుంటారు, వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని మరి అణిచేసే ప్రయత్నం చేస్తారు. సో 3 రకాలుగా వీరు చేస్తారు. ఒకటి వారి టీచింగ్, వారి యొక్క బోధలో మనకి ఇది కనపడుతుంది. నేను ఆ వచనం మీకు చదువుతాను. అపోస్తలులైనటువంటి పౌలు రోమీలకు రాసినప్పుడు 16వ అధ్యాయం 17వ వచనంలో ఈ రకంగా హెచ్చరిక చేశాడు. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. మీరు నేర్చుకున్న బోధ ఏంటి? అపోస్తల బోధ. ఏ బోధ అయితే మొదటి నుండి ప్రభు దగ్గర నుండి అపోస్తలకు, అపోస్తల దగ్గర నుండి సంఘాలకు, సంఘాల నుండి మీకు వచ్చిందో దాన్నే మీరు నేర్చుకున్నారు. వీరు దానికి వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలుగజేయువారు. సో వారిని కనిపెట్టమన్నాడు. అది గ్రీక్లో స్కోపియో అనే పదము. స్కోపియో నుండి ఇంగ్లీష్లోనికి స్పై అన్న పదం వచ్చింది. అంటే ఒక డిటెక్టివ్ ఒకడి మీద ఎలా దృష్టి పెట్టి వాడి యొక్క పూర్తి లైఫ్ని పసిగడతాడో, వెంటాడుతూ వాడిని ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, ఏం పనులు, ఏం మాటలు అనేవంతా తెలుసుకుంటాడో, ఆ రకంగా ఇలాంటి అబద్ధికులను మీరు స్పైలుగా పసికట్టి వారి నుండి వైదొలిగిపోవాలి. కానీ చాలామంది ఈ రోజున వారితోనే చేరి వారి ఒళ్ళోనే కూర్చుని వీరికున్నదంతా వారికి ఒలిచి ఇచ్చేస్తున్నారు. ఎంత మోసం, ఎంత దుర్మార్గం. సో మనకు కల్టిస్టులు అంటే అబద్ధ బోధలు చేసినటువంటి యెహోవా సాక్షులు కావచ్చు, మార్మన్స్ కావచ్చు, లేకపోతే క్రిస్టడెల్ఫియన్స్ కావచ్చు, ఆర్ ఇతర అనేక గ్రూప్స్ ఉన్నాయి. వారు లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూవ్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క హెరిటికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ప్రాస్పెరిటీ మూమెంట్ కావచ్చు, లిబరల్ థియాలజీ కావచ్చు, ప్రోగ్రెసివ్ క్రిస్టియానిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రకంగా వారి టీచింగ్ ద్వారా మనుష్యులను మోసగిస్తారు. 18వ వచనంలో ఇంకొక మాట కూడా చెప్పాడు. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుతారు. సో వీరిది స్వీట్ టాక్ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు కూడా మనకు హోప్ని ఇచ్చేటట్టు, అంటే మీకెంతో నిరీక్షణ ఇచ్చేటట్టు, మీకెంతో ఆదరణ ఇచ్చేటట్టు, మిమ్మల్ని బలపరుస్తున్నట్టు, మిమ్మల్ని గొప్ప స్థితిలోనికి నడిపిస్తున్నట్టు స్వీట్ టాక్ అంటారు చూడండి. సో ఆ రకంగా మాట్లాడతారు. అండ్ ఆ మాటలకు చాలామంది పడి మోసపోతారు. గట్టి బోధలు అండ్ ఒకప్పుడు ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్ బోధలు అనేవారు. అంటే ఆ బోధ చేస్తే మనిషి నుండి పాపమైనా పోవాలి, లేకపోతే మనిషి అయినా ప్రభు దగ్గర నుండి పారిపోవాలి. సో ఆ రకంగా బోధలు లేవు. మిమ్మల్ని పాపంలోనే ఉంచుతారు, పాపంలోనే పడుకోబెడతారు, పాపంతోనే పోషిస్తారు. కానీ ప్రభు బిడ్డలు ప్రభు ద్వారా మేళ్లు పొందుతారు. ప్రభు మీకు గొప్ప స్థితినిస్తాడు, ఇక్కడ తారస్థితినిస్తాడు, తర్వాత పరలోకంలో పక్కనే కూర్చోబెట్టుకుంటాడు అనేటువంటి మోసపు మాటలతో మిమ్మల్ని మైమరుపులో ఉంచి నరకానికి తీసుకుపోతారు. సో అంతా హెచ్చరిక చేయబడింది ముందుగానే. సో 2 groups, బైబిల్ టీచర్స్ అండ్ బైబిల్ ట్విస్టర్స్. సో బైబిల్ టీచర్స్ ఆర్ గాడ్లీ అండ్ బైబిల్ ట్విస్టర్స్ ఆర్ అన్గాడ్లీ. వీళ్ళు వాళ్ళ టెస్టిమనీ, వాళ్ళేంటి? శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు. సో గలతీ 5:19-20 మీరు తర్వాత చదువుకోండి. శరీర కార్యముల్లో ఒకటి ఏంటంటే డివిజన్, విభజన. 1 కొరింథీ 3:3 కూడా మీరు చదువుకుంటే అక్కడ అపోస్తలులైనటువంటి పౌలు కొరింథీలతో మాట్లాడినప్పుడు వారితో ఈ రకంగా చెప్పాడు. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? సో శరీర సంబంధులకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే డివిజన్. సో వీళ్ళు ఆ రకంగా చేస్తారు. 3వది టెక్నిక్. వీరి యొక్క టెక్నిక్ ఏంటి? టీచింగ్, టెస్టిమనీ అండ్ టెక్నిక్. వీరి యొక్క టెక్నిక్ ఏంటంటే వీళ్ళు చాలా తెలివిగా, ఆల్రెడీ నేను రోమన్స్లో చెప్పాను. మరొక మాట మీకు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30 నుండి కూడా మరొకసారి నేను చదువుతాను.
ఈ కాంటెక్స్లో మీరు దాన్ని గ్రహిస్తే మీకు మేలు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. వంకర మాటలు, దేవుడి మాటలు తిన్నని మాటలు. వంకర మాటలు దేవుడివి కావు. దేవుని మార్గము తిన్ననిది, వంకర మార్గం దేవునిది కాదు. సో ఈ వంకర మనుష్యులు వారు చేసేటువంటి మోసాల ద్వారా చాలా గొప్ప జ్ఞానం వారికి ఉన్నట్టు వారు మన ముందు కనబడతారు, తమ గురించి చెప్పుకుంటారు. కానీ లోతైనటువంటి జ్ఞానమును మేము మీకు ఇస్తున్నామంటారు, కానీ వారు మనల్ని మోసపుచ్చుతారు. అది అబద్ధం. ఇక చివరి పాయింట్ ఏంటి? ఆయన అసలైనటువంటి బాంబును ఇప్పుడు వేశాడు. ఎందుకని బాంబు వేశాడు అంటున్నాడంటే, ఆత్మ లేనివారునై ఉండి అని అన్నాడు. చర్చిలో ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు, ప్రేమ విందుల్లో పాల్గొంటున్నారు, సేవకులుగా చలామణి అవుతున్నారు, బోధలు చేస్తున్నారు. అండ్ వీరు దేవుని సంబంధులు అని గొప్పగా చెప్పుకునేటువంటి వారి గురించి భక్తుడైనటువంటి యూదా, దేవుని దాసుడైనటువంటి యూదా ఏమన్నాడు? ఆత్మ లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు. ఇప్పుడు చివరి వచనం ఒకటి నేను చదివి ప్రార్థిస్తాను. రోమా 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడిందో మీరు మీ బైబిల్ తిప్పి గమనించండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు రక్షింపబడినటువంటి విశ్వాసి కాడు, దేవుని సంబంధి కాడు, అండ్ వాడు ఆత్మీయుడు కాదు. అండ్ చాలా స్పష్టంగా బైబిల్ మనకి చెప్పింది. సో ఈ రోజున చాలామంది మేము ఆత్మ పూర్ణులము, మేము అభిషిక్తులము, మేము స్పెషల్లీ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ అని చెప్పి హోలీ స్పిరిట్కి కంప్లీట్ వ్యతిరేకంగా పాపం చేసేటువంటి వారు మన చుట్టూ, మన దగ్గరలోనే ఎంతోమంది ఉన్నారు. అండ్ మీరు బైబిల్ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా చదవండి. తర్వాత బయట ఉన్నటువంటి ఒక సోకాల్డ్ ఇప్పుడు మీ ఫేవరెట్ బోధకులనే మీరు వారి బోధల్ని బైబిల్తో పోల్చి చూసుకోండి, మీరే ఆశ్చర్యపోతారు. సో వీళ్ళు ఆ రకంగా మోసం చేస్తున్నారు. సో ఈ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్, స్పిరిట్ లెడ్, స్పిరిట్ అనాయింటెడ్, స్పిరిట్ సెంట్, సో కాల్డ్ స్పిరిట్లెస్ ప్రీచర్స్ ఆర్ షార్లటన్స్, డిసీవర్స్. అండ్ వారి గురించి మనం జాగ్రత్త పడాలి. అండ్ వీరు ఎక్కువైపోతున్నారు. సో వీరి గురించే యూదా పత్రిక ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అపోస్తల హెచ్చరికను పెడచెవిన పెట్టకుండా మనస్కరిద్దాం. అపోస్తల బోధను మనము తెలుసుకుందాం, గ్రహిద్దాం. దాని ప్రకారం ఆత్మకు మనల్ని అప్పగించుకుందాం. అప్పుడు వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తాం. అబద్ధికుల బారిన పడి బలైపోం. నాకు ఒక సత్యం జ్ఞాపకం వస్తుంది. హెన్రీ నెల్సన్ అనేటువంటి వ్యక్తి వాషింగ్టన్, డెలవేర్లో ఉండేవాడు. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో మరి యోధుడుగా పనిచేశాడు. ఆయన ఆర్మీ కెమికల్ వార్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రక్టర్గా పనిచేశాడు. జాగ్రత్తగా ఆయన హోదా ఏంటో చూడండి. ఆర్మీ కెమికల్ వార్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రక్టర్ అంటే కెమికల్ వార్ఫేర్ గురించి, పాయిజనస్ గ్యాసెస్ గురించి ఈయనకి బాగా తెలుసు. ఈయన దాన్ని నేర్పించేటువంటి వ్యక్తి. అయినా కూడా ఒకానొక సందర్భంలో ఆయన ఉండేటువంటి ప్రాంతంలో ఒక డిపార్ట్మెంట్ దగ్గర ఒక వార్నింగ్ని వారు ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఆ భాగంలో హైడ్రోజన్ సైనైడ్ గ్యాస్ని దాన్ని అంటే ఆ యొక్క బ్యారికేడ్ని వారు తొలగించడానికి దాన్ని అక్కడ వినియోగించాం. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు, అది ప్రాణాలు తీసే ప్రమాదకరమైన స్థితి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి, బ్యారికేడ్లు అడ్డం పెట్టి హెచ్చరిక చేసిన తర్వాత కూడా హెన్రీ నెల్సన్, నేను ఆర్మీ కెమికల్ వార్ఫేర్ డిపార్ట్మెంట్ హెడ్ని, నేను ఇన్స్ట్రక్టర్ని, నాకేంటిది అని చెప్పి ఎవడి మాట వినక 2 బ్లాంకెట్లతో దాంట్లోకి వెళ్ళి అక్కడేదో చెయ్యబోయి ఇరుక్కుపోయి చచ్చిపోయాడు. తర్వాత వాళ్ళు ఆ యొక్క గ్యాస్ అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు రైట్ వస్త్రధారణ అంటే వారు వేసుకోవాల్సినటువంటి గేర్తో వారు లోపలికి వెళ్ళి చూసినప్పుడు 2 బ్లాంకెట్లు ముందు పడి దాని మీద ఈయన పడి చచ్చి ఉన్నాడు. కారణం ఏంటంటే అక్కడ హైడ్రోజన్ సైనైడ్ గ్యాస్ని ఆయన పీల్చుకొని చచ్చాడు. గొప్పగా నాకు అంత తెలుసు, నేను అంత చేయగలను అనుకున్నవాడు బలైపోయాడు. అండ్ ఈరోజు ఈ అబద్ధ బోధకులు, విశ్వాస భ్రష్టులు రేపు అలాగే నిత్య నాశనానికి బలైపోతారు. అండ్ వారిని వెంబడించి వారితో ఆటలాడుతూ పోయేవారు కూడా బలైపోతారు. అండ్ వారిలో మీరుండుట దేవుని చిత్తం కాదు. సో దేవుడి వాక్యానుసారంగా మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకుందాం, వాక్యానికి అప్పగించుకుందాం, దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకుందాం.
మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడి యేసు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి వాక్యముతో పోషించబడి ఆత్మతో నింపబడి నడిపించబడదాం. అట్లాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. తలంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవా, మరొకసారి యూదా రాసిన పత్రిక బైబిల్ స్టడీలో మీరు మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు. ది అపాస్లిక్ అడ్మానిషన్ అంటే అపోస్తల ద్వారా ఇవ్వబడినటువంటి హెచ్చరికలు మాకు మీరు కొన్ని చూపించారు. వాటిని మేము మనస్కరించి మమ్మల్ని మేము మీకు లోపరుచుకొని జీవించి మీకు మహిమను ఇతరులకు మేలును కలిగించినట్లు మేము మా కుటుంబం మా సంఘం ఉండటకు సహాయం చేయండి. వాక్యం వింటున్నటువంటి ప్రియులందరూ కూడా ఆ రకంగా నీకు నీ వాక్యానికి నీ ఆత్మకు తమను అప్పగించుకున్నట్టుకు సహాయం చేయండి. అబద్ధికులు మోసగాళ్ళు మా చుట్టూ పెరిగిపోతున్నటువంటి దుర్దినాల్లో మేము ఈ అపాయకరమైనటువంటి కాలముల్లో మోసపోకుండానట్లు ఇతరులు మా ద్వారా మోసపోకుండానట్లు సహాయం చేయమని మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీ కృపలో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చినటువంటి సంఘానికి అండ్ బైబిల్ స్టడీని రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి ప్రియ విశ్వాసులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. సో మరొక బైబిల్ స్టడీతో మనము తిరిగి ప్రభు సమయంలో కలుసుకునేంత వరకు, ప్రభు చిత్తమైతే నెక్స్ట్ థర్స్డే కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్. ఆమేన్.